హలో ఎవ్రీవన్, చూడండి గులాబీ చెట్టుకి అయితే గులాబీ పూలు అయితే పూసాయి అనమాట. ఇలా మన తోటలో గులాబీ పూలు తీసుకెళ్ళి పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. చూడండి గులాబీ పూలు అయితే మంచిగా ఉన్నాయి. గులాబీ చెట్టుని అయితే అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండాలన్నమాట. అలా కట్ చేస్తూ ఉంటే మనకి పూలు అనేది ఎక్కువగా పూస్తాయి అన్నమాట. అందుకని అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండండి, పూలు అనేవి ఎక్కువగా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయి ఆ పూలు అయితే, చాలా బాగున్నాయి. ఇంకా ఏం చూపిస్తావు నాకు? ఇంకా దానిమ్మ చెట్టు చూపిస్తాను రండి. చూడండి దానిమ్మకాయలు మీకు 2 వీక్స్ బ్యాక్ చూపెట్టాను కదా, అప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయ్యాయో. ఈరోజు అయితే కట్ చేసుకుంటున్నాం, అంత పెద్దగా అయ్యాయి అన్నమాట. కట్ చేసేంత చూడండి, లోపల గింజలు కూడా ఎర్రగా అయ్యాయి అన్నమాట. అందుకని ఈరోజు కట్ చేస్తున్నాము. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, చాలా బాగున్నాయి అన్నమాట. దీనికి ఏం వేస్తారు? కెమికల్ వేస్తావా? దీనికి కెమికల్ ఏం వాడము, మొత్తం అంతా ఆర్గానిక్గానే పండిస్తాము. ఏం వాడతామంటే దీనికైతే రోజు వాటర్ అయితే పెడతాము. ఇంకా కింద అయితే మేము రెడ్ సాయిల్ అనేది వేసాము. అప్పుడప్పుడు ఆవు పేడ అనేది తెచ్చేస్తాము. ఇంకా వీటికి పురుగులు అట్లాంటివి ఏమి పట్టవు, ఎందుకంటే కింద గడ్డి ఉంటుంది కదా, గడ్డి అనేది మనం ఎప్పటికప్పుడు పీక్కోవాలన్నమాట. మెయిన్ గడ్డి ఉండడం వల్లే మనకి పురుగులు అనేవి ఎక్కువగా పడుతుంటాయి చెట్లకి. అందుకని నీట్గా ఉంచుకోవాలి, అప్పుడు పురుగులు అనేవి పడవు. అప్పుడు మనం పెస్టిసైడ్స్ వాడేంత రాదనమాట. చూసారు కదా మొత్తం ఆర్గానిక్గానే పండాయి. ఇంకా అప్పుడప్పుడు ఏం చేస్తామంటే మనకి పూజ అయిపోయిన తర్వాత పూలు ఉంటాయి కదా, ఆ పూలు ఇంకా వేపాకు వీటన్నిటినీ కొంచెం వాటర్లో అలా 10 రోజుల పాటు అలా నాననిచ్చి మొత్తం అదంతా వాటర్ అయిన తర్వాత చెట్లన్నిటికీ పోస్తామన్నమాట. అలా చెట్లకి ఇంకా బలం బాగా వచ్చి కాయలు అనేవి మంచిగా లావుగా అవుతాయి. వీటికి ఎలాంటి మందులు కొట్టే అవసరం అయితే రాలేదు ఇప్పటివరకు అయితే. మేమంతా ఆర్గానిక్గానే పండిద్దాం అనుకుంటున్నాము, అందుకని ఎలాంటి మందులు అయితే కొట్టట్లేదు. మొత్తం అంతా ఇలా రెడ్ సాయిల్ ఇంకా ఆవు పేడతోనే పండిస్తున్నాము. చూడండి పైన కూడా ఉన్నాయి, చూడండి. ఇంకా అటు వెళ్ళి చూపిస్తాను రండి, ఇటు రండి. ఇది అంతా ఒక అడవిలాగా ఉంది. అడవి అంటే చెట్లు అనేవి మొత్తం పెద్దగా అయిపోయాయి అన్నమాట. ఇక్కడ చూడండి జామకాయలు అయితే చిన్నగానే ఉన్నాయి, కానీ ఒక్కసారి చూడండి, దగ్గరికి వచ్చి చూపించండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. చాలా కాయలు కాసినాయి, చాలా కాయలు. ఇంత చిన్న చెట్టు మళ్ళీ ఎన్ని కాయలు ఉన్నాయో, 1 2 3 4 5 చాలా 6 7 ఉన్నాయిలేండి. 8 చాలా ఉన్నాయి. ఇంకా టైం పడుతుంది పెద్దగా అవ్వడానికైతే. చూసారు కదా, మనం కాయలు పండియాలి, ఇట్లా తోటలు పెంచాలంటే మందులే వాడాలి ఇలా ఏం ఉండదండి. మంచిగా మనం ఏం వాడకుండా కూడా మనం పండించుకోవచ్చు. సో ఈ నేలకి ఏమి కెమికల్స్ వాడము, అసలు కెమికల్ అనేది ఉండదు. కింద గడ్డికి కూడా గడ్డి మొలిచినప్పుడు పీక్కోవాలి, కానీ గడ్డి మందు అనేది కొట్టకూడదు. గడ్డి మందు అనేది కొట్టడం వల్ల ఏమవుతుందంటే భూమి అనేది అలా కొన్ని రోజులకు ఏమవుతుందంటే పాడవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే చెట్లు పెరగవు, అట్లనే కాయలు కూడా ఎక్కువగా కాయవు అనమాట. ఇంకా వచ్చేసి ఇక్కడైతే చూడండి సీతాఫల కాయ కాసింది. ఓ చాలా పెద్ద కాయ కాసింది, సమ్మర్లో భలే కాసింది. మీకు లాస్ట్ వీక్ చూపెట్టాను, అప్పుడు చాలా చిన్న పిందే ఉంది, ఇప్పుడైతే మంచి లావుగా అయింది. చాలా బాగుంది, సమ్మర్లో కాసింది. మామూలుగా అయితే ఆగస్ట్ సెప్టెంబర్లో కాస్తాయి కదా, ఇది మాత్రం ఇప్పుడే కాసింది. చాలా చిన్నగా, ఇది నా హైట్ కూడా లేదనమాట. చూడండి కంపేర్ టు చాలా చిన్నది అనమాట, అయినా మంచిగా కాసింది. పక్కన ఇంకోటి మునక్కాయ చెట్టు కూడా ఉంది. మా మునక్కాయ చెట్టు ఉంది, చూపిస్తారండి. ఇది అక్కడ 2 వేసాము కలిపి. ఓ ఇంకో పిందె కూడా పూసింది ఇక్కడ చూడండి, కనిపిస్తుంది వీడియోలో. చూడండి పిందె, ఇదో కాయ. యాక్చువల్లీ దీనికి మూడు ఉండేటి అనమాట, ఒకటి రాలిపోయింది, మరి ఒకటి ఉడతలు తిన్నాయో తెలియదు. సో చూడండి ఇదైతే
వచ్చేసి మునక్కాయ చెట్టు. మునక్కాయ చెట్టుకి ఇగో పూత కూడా వచ్చింది చూడండి, చూపిస్తాను. ఓ ఇగో చూడండి. లాస్ట్ టైం నువ్వు కోసావు కదా దీనికి? లాస్ట్ టైం అయితే అప్పుడు పూత లేదు, లాస్ట్ టైం అయితే ఆకులు ఒకటే కోసాము. కానీ ఇప్పుడు ఇంకా మనకి కాయలు కూడా వస్తాయి అన్నమాట. పూత వస్తుంది ఇప్పుడే. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ చెట్టు? ఈ చెట్టు వేసి 6 months అవుతుంది, ఎన్ని సంవత్సరాలు కూడా ఉండదు. అయినా చూడండి అంత హైట్ అయింది, పూత కూడా పూస్తుంది అనమాట. చూడండి ఇంకా మనకి ములక్కాయలు కూడా వస్తాయి మన తోటలో అయితే. ఇంకా ఈ దానిమ్మకాయలు అనమాట, మొత్తం 3 ఉన్నాయన్నమాట చెట్లు మన తోటలో అయితే. ఇక చూడండి ఇక్కడైతే ఉడతలు అయితే బాగా తింటున్నాయి అన్నమాట దానిమ్మకాయలను అయితే. చూపిస్తానండి. ఇక చూడండి ఉడతలు అయితే ఎలా తిన్నాయో, మంచిగా తింటున్నాయి. చూడండి లోపల గింజలు చూసారా ఎంత రెడ్ కలర్లో ఉన్నాయో, అంత రెడ్ కలర్లో అంత స్వీట్గా ఉన్నాయి కాబట్టి వాటికి నచ్చాయి అన్నమాట. చూడండి కింద కూడా పడేస్తున్నాయి. ఇగో ఇవి కొన్ని కాయలు ఏం చేస్తున్నాయంటే సగం తింటున్నాయి, సగం అక్కడ వదిలేస్తున్నాయి అన్నమాట. చూడండి ఇట్లా తినబడేస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ ఉడతలు తిన్నాయి అన్నమాట. చూడండి ఎలా తింటున్నాయో అసలుకి కాయల్ని. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగున్నాయి. ఇలా చెట్టు మీద చూడండి ఇలా ఎన్ని కాయలు తింటున్నాయో అవైతే. ఇక చూడండి తినేదేదో పూర్తిగా కూడా తినట్లేదు, కొన్ని కాయలను అయితే ఇలా తిని వదిలేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇన్ని కాయలు ఉన్నాయి కదా చెట్టుకి, మనం ఇట్లనే వదిలేసి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి ఒక్క కాయ కూడా ఉండదు అనమాట, అన్నీ తినేస్తాయి అన్నమాట. వాటికి కూడా అంత బాగా నచ్చాయి అన్నమాట, ఇవి అంత స్వీట్గా ఉంటాయి అన్నమాట. అందుకని అవి కూడా మొత్తం మాకు కూడా లేకుండా తింటున్నాయి. ఇంకా ఇక్కడ చూసారా బొప్పడికాయలు ఉన్నాయి. ఇక్కడ బొప్పడికాయలు అయితే చెట్టు మీదనే పండినాయి. ఇవైతే చూడండి ఎంత మంచి కలర్గా అనిపిస్తున్నాయి అసలుకి. బయటనే అంత కలర్ ఉంటాయి, ఇంకా లోపల ఎంత మంచిగా ఉంటాయో, మంచి చాలా స్వీట్గా కూడా ఉంటాయి. బొప్పడికాయ అయితే హెల్త్కి చాలా మంచిది. రోజు మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు, చాలా మంచిదండి. ఇది ఇంకా ఆర్గానిక్ కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా తీసుకున్నా ఏం కాదు, మనం బయట కొన్న దానికంటే స్వీట్ ఎక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవైతే చెట్లు నాటలేదు, గింజలు వేసాము, ఇంకా అవే మొలిసి ఇట్లా కాయలు అయితే కాస్తున్నాయి అన్నమాట. చూడండి ఇంకా మా తోట. ఇక్కడ ఇంకో దానిమ్మ చెట్టు ఉంది. ఈ చెట్టు చూడండి కాయలు అయితే ఎంత లావుగా ఉన్నాయో, చూసారు కదా. ఇవైతే ఈరోజు అయితే కోస్తున్నాము. చూడండి ఎంత లావు అయ్యాయో, చూడండి ఎంత బాగున్నాయో అసలుకి కాయలు అయితే. చాలా లావు ఉన్నాయి, చాలా బాగున్నాయి. కలర్ కూడా చాలా బాగున్నాయండి. అసలు మార్కెట్కి దీనికి అసలు మీరు ఏం తీసి పెట్టిన అవసరం లేదు, చాలా బాగున్నాయి. చూడండి నా చేయి కంటే భలేగా ఉన్నాయి. కలర్ చూడండి ఎలా ఉంది. మంచిగా దానిమ్మకాయలను అయితే రోజు తినొచ్చు, ఇంకా జ్యూస్లా కూడా చేసుకొని తాగొచ్చు అనమాట. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు అయితే రోజు రెగ్యులర్గా దానిమ్మకాయ తింటే చాలా మంచిది అనమాట. దానివల్ల ఏంటి బెనిఫిట్? మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. రోజుకి ఒక కాయనే తినండి, చాలా మంచిది. మీలో ఎంతమంది ఇలాంటి చెట్లను పెంచుతున్నారు నాకు కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇది మాకు చాలా విచిత్రంగా ఉంది.